నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనం గత కొన్ని వీడియోలుగా మహర్దశలు ఏ విధంగా ఉంటాయి, ఏ మహర్దశలో ఎటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి, సామాన్యమైన ఫలితాలు అనేవి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రవి మహర్దశ గురించి తెలుసుకున్నాం, చంద్ర మహర్దశ గురించి తెలుసుకున్నాం, కుజ మహర్దశ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో బుధ మహర్దశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బుధుడు ఎటువంటి ఫలితాలు మనకి ఎవరికైనా సరే ఇస్తూ ఉంటాడు. బుధుడు బుద్ధికి బృహస్పతి అని అంటూ ఉంటారు, కానీ ఎవరి జాతకంలో అయినా బుధుడు బాగుంటేనే వారి బుద్ధి అనేది సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. వారు ఎటువంటి పనులు చేస్తారు, ఎలా వారు సంపాదిస్తారు, ఏ విధంగా ఉంటారు, ఎంత అంటే ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది, వారికి చిక్కులు చికాకులు సమస్యలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడతారు అనే అంశాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే బుధుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నట్టయితే వారిలా ఫలితం ఇస్తూ ఉంటారు. లేని పక్షంలో ఒక్కడే ఉన్నట్టయితే తాను ఇచ్చే ఫలితాలని ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏ మహర్దశ అయినా సరే వారు ఉన్న స్థానాన్ని బట్టి షడ్బలాల్ని పరిశీలించుకోవాలి. కేంద్ర కోణ స్థితులు, అలాగే ఉచ్చనీచ స్థితులు, అలాగే ఏ గ్రహంతో కలిసి ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు, లగ్నాత్ ఏ భావంలో ఉన్నారు, ఆధిపత్యాలు అనేవి ఏమి వచ్చాయి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. దాన్ని బట్టి మాత్రమే ఫలితాలు అనేవి నిర్ధారించబడుతూ ఉంటాయి. బుధుడు మనకి తీసుకున్నప్పుడు ఈయన వల్ల అంతా కూడా మంచి రచన, ఎక్కువగా రచనల్లో చేస్తూ ఉంటారు. అలాగే వాగ్దాటి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఏ విషయాన్ని కూడా అనర్గళంగా మాట్లాడటానికి బుధుడు, గురువు, శుక్రుడు అంతా కూడా కారకత్వం వహించాలి. బుధ గురులు ఎక్కువగా రచనా రంగంలో అద్భుతమైన రచనలు చేయటానికి కానీ చెప్పటానికి కానీ ఎక్కువగా వీరికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వ్యాపారంలో ముందుకు వెళ్ళటానికి మనం చూస్తూ ఉంటాం. ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా వారు ఆనందంగా, సంతోషంగా ఉంటూ ఉంటారు. అన్నీ కూడా పైకి వెళ్తూ ఉంటారు. అది చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. వీటికి బుధుడు కారకత్వంగా వహిస్తాడు. కాబట్టి ఈయన కన్యా రాశిలో ఉచ్చ పొందుతారు. స్వక్షేత్రము మూల త్రికోణం, మిథునం కూడా స్వక్షేత్రము. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు అత్యధికమైన ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే మీనంలో ఇక్కడ బలం కోల్పోవటం అనేది జరుగుతుంది. కాబట్టి కొంత ఇబ్బందికరమైన అంశాలనే ఇక్కడ ఇస్తారు. అలాగే ఏ గ్రహంతో కలిసి ఉంది, వక్రించి ఉన్నారా, అస్తంగత్వం చెంది ఉన్నారా రవితో, ఇవన్నీ కూడా మనం చూసుకొని ఫలితాన్ని నిర్ధారించడంలో మనం చేయవలసి ఉంటుంది. సామాన్యమైన బుధ దశలో గౌరవము, ధనము, సౌఖ్యము, శరీర పుష్టి, పుత్రులు, ఆనందము స్వస్థానంలో ఉన్నట్టయితే ఆ దశలో, అంటే మనం మిథున కన్యల్లో ఉన్నప్పుడు ఆ దశ వచ్చినట్టయితే ధనము, ధాన్యము, సంపద, వర్తకము, భార్య సుఖము, వ్యాపారము, చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. మంచి ఆహారం, భూషణాలు, వస్త్రాలు అనేవి కలుగుతాయి. ఇక్కడ నీచ స్థితిలో లేదా పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత అవరోధం అనేది తరుగుతుంది. ఎక్కువగా జ్ఞానం కోల్పోవటం, తమకన్నా తక్కువ వారితో తిరగటం, తక్కువ సాంగత్యం చేయటము, స్థానభ్రంశం కలగటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే సొంత వారిని కోల్పోవటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి బుధుడు బలంగా ఉన్నారు అని అంటే కన్యారాశిలో బలంగా ఉంటారు. మిథునం స్వక్షేత్రంగా బాగుంటుంది. అక్కడ ఉన్నప్పుడు మంచి ఫలితాలు అనేవి వీరు లభిస్తూ ఉంటారు. 10 మందిలో కూడా గుర్తింపు, జ్ఞానము, వీరు చేసే ప్రసంగాలు కానివ్వండి, ప్రవచనాలు కానివ్వండి, వ్యాసాలు, రచనలు, వీటి వల్ల గొప్పమైన ఫలితాలు అనేవి వీరు పొందుతారు అని మనం చెప్పవచ్చు. అలాగే బుధుడు కొంత ఇబ్బంది పెట్టినట్టయితే వీరికి వ్యాపారంలో ఇబ్బందులు, వాత, శ్లేష్మ, అలాగే నరాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వీరు ఊహించకుండానే ఆరోగ్యం ఇబ్బంది పడతారు అని చెప్పని మనం చెప్పవచ్చు. లగ్నానికి శత్రువు అయ్యి, అలాగే శత్రు క్షేత్రంలోనో, బలం లేని క్షేత్రంలోనో ఉన్నట్టయితే ఆ మహర్దశ అంతా కూడా వీరికి ఇబ్బంది పెడతారు అని మనం చెప్పవచ్చు. బుధుడు ఎవరితో కలిసి ఉంటే వారు ఇచ్చే ఫలితాలనే ఆయన ఇస్తారు. ఒక్కరే ఉన్నట్టయితే వారు మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ గ్రహమైనా సరే పాపకత్తిరిలో లేకుండా శుభకత్తిరిలో ఉండటం, తన ఉచ్చక్షేత్రం, మిత్ర, మూల త్రికోణ క్షేత్రాల్లో ఉన్నట్టయితే వారు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం బుధ మహర్దశలో ముఖ్యంగా 9 మహర్దశల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, సామాన్యమైన ఫలితాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మరి ఎవరి వ్యక్తిగత జాతక చక్రం ప్రకారం ఆ లగ్నాత్తు వారికి శత్రుమిత్రత్వాలు, అలాగే అవి ఉన్న స్థానాలను బట్టి వారికి వచ్చిన ఆధిపత్యాలను బట్టి వాటి ఫలితాలు అనేవి నిర్ధారించబడుతూ ఉంటాయి. ముఖ్యంగా బుధ మహర్దశలో బుధ అంతర్దశ చూసుకున్నట్టయితే ఆరోగ్యము, సంతానము, వ్యాపార లాభము, సంగీత వాద్యము, అంటే ముఖ్యంగా సంగీతానికి కూడా బుధుడే కారకుడు. మనకి ఏదైనా ఒక స్పెషల్ ఆర్ట్ ఉన్నది అంటే దానికి కారకత్వం వహించేది బుధుడే. గ్రంథపఠనము, రత్నభూషణ, జ్ఞానము, సత్కర్మ, ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే మంచివన్నీ కూడా వీరి వల్ల జరుగుతాయి. దేవతా దర్శనము, అలాగే సముద్ర స్థానము, ఉద్యోగం లభించటము, ధనలాభము, ఇవన్నీ కలుగుతాయి. అలాగే బుధుడు గనక ఇక్కడ కాస్త బలహీనపడ్డట్టయితే దీనివల్ల అన్ని ఇబ్బందులు, కార్యనాశనము, ఏ ఉద్యోగ ప్రయత్నం చేసినా రాకపోవటము, ధనధాన్య పశు నాశనము, మిత్రద్వేషము, భార్యారిష్టము, మనం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడటం, అంటే వాత పిత్త కొన్ని శ్లేష్మాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటి దోషాల వల్ల కూడా వీరికి ఇబ్బంది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే బుధ మహర్దశలో కేతు అంతర్దశ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా కొంత ఆరోగ్యము, ధనప్రాప్తి, బంధు స్నేహితులకు సహాయము, పశులాభము, శరీరము. కేతువు కూడా ఏ రాశిలో ఉన్నారు, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారు అనే అంశాన్ని మనం పరీక్షించి ఫలితం అనేది నిర్ధారించవలసి ఉంటుంది. ఉద్యోగ లాభము, విద్య, కీర్తి, పశు, ధన లాభము అని చెప్పని మనకి చెప్పబడ్డారు. కొంత బలహీనంగా ఉన్నట్టయితే ఇక్కడ అగ్ని వల్ల, చోరుల వల్ల, ప్రభు వల్ల ఇబ్బందులు కలుగుతాయి అని మనకి చెప్పబడ్డారు. ఇక్కడ కొంత రోగము, ప్రభు ద్వేషము, విష జంతు బాధము, పాపకార్య భ్రీతి, అంటే ఏదైనా తప్పు చేశాము దానివల్ల ఇబ్బంది పడ్డాము అని చెప్పని మనకి అనిపిస్తూ ఉంటుంది. అలాగే విధవ స్త్రీ సాంగత్యం కూడా జరిగే అవకాశం అనేది ఇక్కడ జరుగుతుంది. విదేశీ గమనము, రుణ బాధలు, శరీర జాడ్యము, ఇవన్నీ కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే శుక్ర అంతర్దశలో మనం చూసుకున్నట్టయితే శుక్రుడు బలంగా ఉన్నట్టయితే భూమి, ధనము, ధాన్యము లభిస్తాయి. పశువు ఆశ్రయించటము, ఇల్లు, చెరువులు నిర్మించటము, ధనలాభము, అలాగే వివాహమయ్యే అవకాశము, అలాగే భార్య నుంచి మంచి సహకారము, అక్కడి నుంచి కూడా అనుకోని లాభము, స్త్రీ లాభము, కుమారజననము, దాన ధర్మాలు, మిత్రులు, ప్రభువుల వల్ల లాభములు, ఇవన్నీ జరుగుతాయి. అదే కాస్త శుక్రుడు బలహీనుడైతే కనుక ఇక్కడ ఇబ్బంది పెట్టే అంశాలు, మనసుకి కలతలు, అలాగే భార్య వియోగం జరగటము, అలాగే వేరే స్త్రీలతో పరిచయాలు జరగటం కూడా ఇక్కడ వీరికి జరుగుతుంది. ఇక్కడ బుధుడు ఏంటంటే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాడు కానీ ఒక్కడే ఏమీ చేయలేడు. కాబట్టి తను ఒక్కడే ఉన్నట్టయితే మంచివాడుగా ఉంటాడు. వేరే వాళ్ళతో కలిసినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎవరి జాతకాల్లో అయినా సరే కలత్రంతో వివాదాలు కలుగుతాయి, అప్రతిష్ట. అదే ఏంటంటే తను చేయని పనికి కూడా ఇతను ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. రుణపీడ, ధనం లేకపోవటము, ఎప్పుడు ఇబ్బందులు అనేవి జీవితంలో ఉంటూ ఉంటాయి. తర్వాత బుధమార్ దశలో రవి అంతర్దశ చూసినట్టయితే రవి బలవంతుడైతే భూలాభము, గ్రామాధికారము, తండ్రి వల్ల సౌఖ్యము, అంటే ఎప్పుడైనా సరే చూడండి వంశపారంపర్యంగా కొన్ని పదవులు వస్తూ ఉంటాయి అవి. అలాగే వివాహము, మంచి భోజనము, పశు వాహన లాభము, క్షేత్రాచార సంచారము జరుగుతుంది. అలాగే బలహీనుడైతే కొంత ఇబ్బందులు, గ్రామంలో ఉండకపోవటము, ప్రభువు వల్ల విభేదాలు, దొంగలు, అగ్ని వల్ల భయము, జ్వరము, ఆయుధాలు, రుణాలు, బాధలు, దారిద్రము, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెడతాయి అని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ తండ్రికి అరిష్టం కూడా కొంత జరిగే అవకాశం ఉంటుంది. మనం కొన్ని చాట్లు చూసుకున్నట్టయితే తండ్రి వల్ల కొడుక్కి, కొడుకు వల్ల తండ్రికి కొంత ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే బుధ మహర్దశలో చంద్ర అంతర్దశ, ఇక్కడ మనం ఇందాక చంద్ర మహర్దశలో బుధ అంతర్దశ చెప్పుకున్నాం. అలాగే కొంత ఇబ్బందులు అనేవి ఇక్కడ ఉంటూ ఉంటాయి. మంచి చెడు రెండు కూడా ఉంటూ ఉంటాయి. బలవంతుడైన చంద్రుని అంతర్దశలో లాభము, పుత్రవృద్ధి, విక్రయ లాభము, అన్నీ కూడా లాభము, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభము, ఇల్లు నిర్మాణము, సంగీతంలో ఆసక్తి అనేది ఉంటుంది. భార్యా సుఖము, ఒకవేళ ఇది కనుక ఇబ్బంది పెట్టినట్టయితే అంతా కూడా మనకి వ్యతిరేకమైన ఫలితాలు, ఇతరులతో పరిచయాలు ఏర్పడటము, అన్య స్త్రీతో పరిచయాలు, కలహాలు, ఇంటి పట్టున ఉండలేకపోవటము, ఇంటికి రావాలనే ఉండకుండా ఎక్కడో బయట తిరుగుతూ ఉంటారు ఎక్కువగా వీళ్ళు. రుణాలు, దారిద్రము, బంధువియోగము, ఎంత అంటే వీరికి చెప్పాల్సిన పరిస్థితులు ఎలా ఉంటాయంటే అత్యంత దయనీయంగా ఉంటాయి. ఇటు ఇంట్లోనూ ఉండలేరు, బయట ఉండలేరు, అట్లాంటి పరిస్థితులు అయితే వీరికి కలుగుతాయి.
తర్వాత కుజ అంతర్దశ తీసుకున్నట్టయితే ప్రభుత్వం వల్ల సన్మానము, భూలాభము, గృహ వాహన లాభం, బంధువుల వల్ల గౌరవము, అధికార వృద్ధి, ధనలాభము అన్నిటా కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. వివాహము, పుత్రజననము, ధైర్యము, శత్రుజయము ఇవన్నీ కలుగుతాయి. ఒకవేళ ఇక్కడ బలహీనుడైన కుజుడి ఉన్నట్టయితే కుజుడికి పరస్పరంగా కొంత అంటే వాళ్ళ స్థానాలని బట్టి, వాళ్ళకున్న ఆధిపత్యాలని బట్టి, వాళ్ళ లగ్న మిత్ర శత్రుత్వాలను బట్టి తీసుకున్నట్టయితే బాగోని పక్షంలో బంధునాశనము, ధన నష్టము, కార్య విఘ్నాలు అన్నీ కూడా ఏది మొదలుపెట్టినా కూడా అపజయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. హృదయ రోగము, సోదరులకు నష్టము, కారాగార వాసం కూడా జరిగే అవకాశం అనేది వీరికి ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. శత్రు భయం కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ మహర్దశలు, అంతర్దశలకి కనెక్షను, అలాగే వారికి ఉన్న మిత్ర శత్రుత్వాలు, వారు ఉన్న స్థానాలు ఒకళ్ళ నుంచి ఒకరికి, ముఖ్యంగా కేంద్రకోణ సంబంధాలు, అలాగే తృతీయంలో ఉన్నారా, షష్టంలో ఉన్నారా, అష్టమంలో, వ్యయంలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని మనం చూసుకోవాలి. తర్వాత రాహు అంతర్దశలో బలవంతుడైతే కనుక రాహు తాను ఉన్న స్థానాన్ని బట్టి మనం నిర్ధారించవలసి ఉంటుంది. ఆ రాశి వీరికి మిత్రుడా, శత్రువా, అలాగే ఆ నక్షత్రాన్ని బట్టి బాగున్నట్టయితే ప్రభు అనుగ్రహము, వివాహము, పుత్రోత్సాహము, ఉద్యోగము, బంధుగౌరవము, పుణ్యతీర్థస్థానము, గురుదేవత దర్శనము, వ్యాపారంలో లాభము, అలాగే దూర ప్రయాణాలు చేయటము, అంటే ఇప్పుడు ఫారెన్ అనేది వెళ్తూ ఉన్నారు, ఇవన్నీ జరుగుతాయి. వీరికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే కొంత ఇబ్బందిగా ఉన్నట్టయితే వీళ్ళకి ఒంటి మీద అనారోగ్యాలు, వ్రణాలు, మానసిక సంఘర్షణలు, నరాలకు సంబంధించిన వ్యాధులు, బంధుమిత్రు నాశనము, గౌరవ హాని, అగ్ని చోర భయము, భార్య క్లేశము, రుణాలు ఇవన్నీ కూడా వీరికి ఇబ్బంది పెడతాయి అని మనం చెప్పవచ్చు. ఇక్కడ బంధుద్వేషము, దారిద్రము, తల్లికి కర్మ చేసే అవకాశం కూడా ఇక్కడ జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా రాహు మహర్దశ నడిచేటప్పుడు, శని మహర్దశ నడిచేటప్పుడు, ఏలినాటి శని నడిచేటప్పుడు, శని మహర్దశ నడిచేటప్పుడు పితృకార్యాలు చేయవలసిన అవసరం వస్తుంది. అలాగే దశమంలో ఉన్న గ్రహదశ నడిచేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఇంటిలో అందరికీ నడుస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండి వాటికి పరిహారాలు చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే గురు అంతర్దశ చూసుకున్నట్టయితే బలవంతుడైన గురు అంతర్దశలో వివాహము, పశులాభము, దేవగురువుల భుక్తి, అలాగే యజ్ఞయాగాదులు చేయాలనే సంకల్పము, తల్లిదండ్రులకు సుఖము, పుత్రులకు కళ్యాణాది శుభాలు, మిత్రుల కలయిక, ప్రభు ఆశ్రయము అన్నీ కూడా వీరికి మంచి జరుగుతాయి అని మనం చెప్పవచ్చు. అలాగే కొంత వీరికి ఇబ్బంది పెట్టినట్టయితే కనుక గురువు బాలేదు అనుకున్నట్టయితే వారి రాశిలో ఉన్నప్పుడు కొంత వ్యతిరేకమైన ఫలితాలు అనేవి వీరికి వస్తూ ఉంటాయి. అలాగే శని అంతర్దశను తీసుకున్నట్టయితే బలవంతుడైన శని అంతర్దశలో సేతు స్థానము, పుత్రజననము, అధికార లాభము, భూధాన్య లాభము, కళ్యాణము, వ్యాపార లాభం, నీచ స్నేహము అనేది ఇక్కడ మనం చెప్పబడింది. సేవకుల వల్ల పని నెరవేరుట, బంధుమిత్రుల కలయిక, ధైర్యము, జయము అనేది మనం చెప్పవచ్చు. అలాగే కొంత శని అనుకూలంగా లేని పక్షంలో అయితే కొంత వీళ్ళు స్థానభ్రంశము, విదేశాలకు వెళ్ళటము, అలాగే కారాగార వాసము, దారిద్రము, అలాగే ధన వ్యయము, అపమృత్యు దోషాలు అనేవి కూడా కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం సామాన్యమైన ఫలితాలు అనేవి బుధ మహర్దశలో మనకి ఎటువంటి అంతర్దశ ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. అలాగే వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి, వారు ఉన్న స్థానాన్ని బట్టి, వారికి ఉన్న మిత్రశత్రుత్వాన్ని బట్టి వారికి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకానికి ఎవరి జాతకాన్ని వారు పరీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.